गणेशाय नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। स्तुतिं ध्यानमच्चां यदावद्विदातुं भजन्यस्य जानन् महेशावलम्बे त्रसं तं श्रुतं त्रातुमग्रे मृकण्डो रिमप्राण निर्वापणं त्वत्पदाब्जं दिव्यधूनिमकरन्दे परिमलपरिभोग सच्चिदानन्दे श्रीपतिपदारविन्दे भवभयखेदच्चिदे वन्दे। कृष्णाय वासुदेवाय गोपीवल्लभाय बालकृष्णाय लीलाकृष्णाय देवकीनन्दनाय वसुदेव प्रियसुताय राधा हृदय विलासिताय राधा हृदय वासिताय श्रीकृष्ण परब्रह्मणे नमः। चरणमु कमलमु अद्वितीयमु अनंतमु अमृतं महाकारुण्यनिलयमु दिव्यानुभूतिप्रदायकमु सत्यानंदकारकमु श्री सत्यसाई कृष्ण चरणामृतं भजे। परम पावनमगु सत्यसाई कृष्णुनि पद युगलमुలకు అనంతకోటి ఆత్మపూర్వక ప్రణామములు అర్పిస్తూ సాయీశ్వరుపులు ఎల్లరకు హృదయపూర్వక సాయిరామ్. సుఖమహర్షుల వారు పరీక్షిత్ చక్రవర్తి వర్యులకు చెప్పుతున్నటువంటి యొక్క అద్భుత భాగవత కథా అంశములో మనం సుమారుగా చిట్ట చివరి అంకాలకు చేరుకుంటూనే ఉన్నాము. ఇది ముగిసిపోతోందంటేనే తెలియని ఒక నిర్వేదన, తెలియని ఒక ఆత్మవేదన నిరంతరం కూడా అనేక రోజులుగా అనేక దినములుగా మనందరి అంతరంగ ప్రపంచములో నిండి ఉన్నట్టు యొక్క కృష్ణ పరమాత్ముడు, ఆ సాయి కృష్ణుని యొక్క ప్రేమతత్వము ఎంతో దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి అనుభూతిని నింపింది. సుఖమహర్షి వారు అడిగారు, నాయనా నీ శరీరం శుష్కించుకుపోతోంది, నీరసించిపోతున్నావు, ఏమైనా కాస్త అన్నప్రసాదాన్ని తీర్థాన్నో తీసుకొని రాదు, ఏదైనా మంచినీళ్ళనో పానీయాన్నో ఏదైనా అన్నాన్నో భుజించి వచ్చి కూర్చొని ఆయన అన్నారు. అమృతం వంటి కృష్ణతత్వానికి గురవునేటువంటి ఆత్మకి అనృతం వంటి యొక్క పదార్థముల యొక్క పని లేదు సుఖమహర్షి, మీరు క్యారీ ఆన్, మీరు ముందుకెళ్ళండి, నేను కదిలే ప్రసక్తే లేదు అన్నాడు. భారతావన్ని ఏలినటువంటి రాజుగా కాదు, కృష్ణతత్వ ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి పరీక్షిత్ మహారాజు. కృతయుగములో అలనాడు కృతయుగమున ఆవామనుడే శ్రీమన్నారాయణుడే వటుడై కదలి వచ్చే బలి చక్రవర్తి ముందు నిలచే ఓ దానశీలి త్యాగం ఇయ్యవయ్యా, ఏమివు 3 అడుగుల జాగా కనుక అటువంటి తీర్థంతో జలాన్ని తీసుకుని తీర్థంగా మార్చి అతను ధారపోసాడు. ఈ మొత్తము ఈ సీన్ అంతా, దృశ్యాన్ని అంతా బలిచక్రవర్తి యొక్క కుమార్తె అయిన రత్నమాల, ఏం పేరండి, ఆమె చూస్తూ ఉన్నది.
ఆ ముగ్ధ మనోహర రూపమురా వామనుడే మరి నిలచెనురా. ఎంత అద్వితీయమైన చైతన్యం తెలుసా అండి. కన్నులు వెలిగిపోతున్నవి, పెదవులు వెలిగిపోతున్నవి, చెవుల వెనక నుండి అద్భుతమైన తేజస్సు విరాజిల్లుతూ ఉన్నది. ఆ వటుడు యొక్క ముఖము నుండి బ్రహ్మజ్ఞానము తొణికిసలాడుతూ ఉన్నది. ఆ మహా తేజస్సు ఓజస్సుగా యావత్ విశ్వమంతా వ్యాపించుచూ ఉన్నది అన్నట్టు ఆ బాలుడిని చూసినటువంటి రత్నమాలకు అరే ఈ బిడ్డకి తల్లినైతే ఎంత బాగుండు కదా అనుకుంది. ఎప్పుడు ఆ వామనుడు ఈ వరమును అడగకముందు, ఎప్పుడైతే వామనుడు వరమడిగాడో, బలిచక్రవర్తి ఎప్పుడైతే నీటిని ధారపోసాడో, ఆ ధారపోసిన తర్వాత మొదటి అడుగు భూమండలం, రెండవ అడుగు ఆకాశమండలం, ఏది బలిచక్రవర్తి నీ దానమిచ్చిన మూడవ అడుగు. వీడు నిల్చున్న ప్లేస్ తప్ప మరేవీ లేవు. వేసాయి నాయన పాతాళానికి అణగదొక్కేశాడు. వాస్తవానికి బలిచక్రవర్తి వంటి దానశీలి లేనేలేడు ఈ భూమండలం మీద. కానీ విష్ణు భగవానుడు ఎందుకు బలిచక్రవర్తిని చంపాడు తెలుసా అండి? కేవలం రాక్షస ప్రవృత్తి కలిగి ఉండడం వల్ల మాత్రమే. మనందరం ఏమనుకుంటున్నాం అంటే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసి చంపేశాడు అనుకుంటున్నాం. కాదట. స్వామికుమార్ ఉపన్యాసం చెప్పారు. ఏం చెప్పారు తెలుసా అండి? బలిచక్రవర్తిని పాతాళానికైనా అణగదొక్కి చంపలే. తన మూడవ పాదముతో, తన మూడవ అడుగుతో బలిచక్రవర్తిలోని నేను గొప్పవాడిని, నేను దానశీలిని, నేను త్యాగశీలిని, నేను దేనినైనా దానం ఇవ్వగలను అనేటువంటి యొక్క అహంభావాన్ని పాతాళానికి తొక్కిశారు అని స్వామి చెప్పారు గట్టిగా. అహంభావాన్ని స్వామి చెప్పారు, పాతాళానికి తొక్కిశారట. ఆహా, ఎప్పుడైతే తన తండ్రి పాతాళానికి తొక్కవేయబడ్డాడో భౌతికంగా అనుకుంటూ ఉన్నదో రత్నమాల అనేటువంటి స్త్రీమూర్తి, అరే ఈ బిడ్డకు తల్లినవ్వడం కాదురా, విషాన్ని చంపాలి అనుకుందట. వెంటనే ఆ సంకల్పానుసారముగా అదే రత్నమాల అనేటువంటి స్త్రీమూర్తి ఒక రాక్షస జాతికి చెందినటువంటి స్త్రీమూర్తిగా కంసుడు పిలవడము, ఆ వెళ్ళినటువంటి పూతన కంస ఆదేశం మేరకు రేపల్లికి చేరుకోవడము, ఆ కృష్ణుడు బాలుడిని చేతుల్లోకి తీసుకోవడము. అయితే తల్లిగా పాలివ్వాలనుకున్నటువంటి మొదటి సంకల్పాన్ని కూడా నెరవేర్చాడు కృష్ణుడు. విషాన్ని ఇవ్వడం రెండో సంకల్పాన్ని కూడా నెరవేర్చాడు. మూడవ అద్భుత కార్యమైనటువంటి రాక్షస సంహారాన్ని కూడా తనకి దివ్య లీలామృతముగా చూపగలిగాడు. ఒక్కసారి 1 షాట్ 3 బర్డ్స్. అద్భుతం అండి. దైవత్వం గురించి మనం గనక ఎప్పుడైనా విశ్లేషించడం మొదలు పెడితే ఒక్క జీవిత పర్యంతం కూడా మనకు చాలదు. ఒక జీవిత పర్యంతం పూర్తిగా అసలు మనకు చాలదు. దైవత్వం అంత అనంతమైనది, నిగూఢమైనది, అంత లోతైనది, అంత ఉన్నతమైనది. కనుక తన బాల్యం ఎట్లా గడిచింది, కృష్ణుడి యొక్క బాల్యం ఎలా ఉన్నది. 5 ఏళ్ల బాలుడప్పుడు అడవికి వెళ్ళిపోయాడట. 5 ఏళ్ల బాలుడు అంటే మన భువనంత ఉంటాడేమో కృష్ణుడు. 5 ఏళ్ల బాలుడప్పుడు తాను అడవికి వెళ్ళి ఆ గోప బాలులతో, ఆవుల మందతో ఆ గో పరిపాలన చేస్తూ వెళ్తూ ఉండేటువంటి వాడు. అంటే ఈ పదాలు మనందరికీ కొత్త కాదు. గోపరిపాల, గోపరిపాల నారాయణ, గోపరిపాల నారాయణ, నారాయణ నారాయణ, గోపరిపాల నారాయణ, గోవింద గోవింద నారాయణ, గోవింద గోవింద నారాయణ. నాకు తెలిసి ఈ భూమి మీద ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో కృష్ణ భజనలు, వెరైటీస్ ఆఫ్ భజన్స్, నాట్ 1, 2, 3, 4 సంకీర్తనలు కాదు, కొన్ని వందల వేల భజనలను, కృష్ణ భజనలను ఆలపించగలిగేటువంటి వారు, ఆలపించి ఆత్మానందాన్ని పొందగలిగేటువంటి వారు ఒక్క సత్యసాయి భక్తులు మాత్రమే అనే అంశాన్ని స్వామి దగ్గర మనం ఆనందంగా ప్రకటించాలి. ఆనందంగా, ఎంత ఆనందంగా వెళ్ళేవాడు తెలుసా అండి కృష్ణుడు. తన తల్లి చెప్పేదట, నాయనా
ఎందుకురా ఇంత చిన్నప్పుడు నీకు ఈ బాధలు? ఆ ఆవులు, ఆ పేడలు, ఆ గో సంరక్షణ, ఆ గో పూజ, ఆ గో పరిపాలన, ఆ ఆవులతో ఆడుకోవడము, ఆ క్షీరము, ఇదంతా నీకు ఎందుకు నాయన? హాయిగా ఉండొచ్చు కదా అని యశోద మొరపెట్టుకునేది. ఎందుకు తెలుసా అండి? కృష్ణుడిని రక్షించడానికి ఆమె మరియు తన భర్త పడినన్ని కష్టాలు ఈ భూమి మీద ఎవ్వరూ పడరు. ఒక వాస్తవానికి విషయం చూస్తే కనుక తన స్వయమైనటువంటి బిడ్డ కానప్పటికీ కూడా ఎంతో ప్రేమగా, ఎంతో ముద్దుగా, ఎంతో లాలనగా వారు పెంచడం వల్ల మాత్రమే ఇప్పటికి కూడా మనం యశోదా 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 అనే పేరుని చెప్పుకుంటున్నాం. కనుక ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేవాడు. కొండల్లో, కోనల్లో, చెట్లలో, పొదల్లో, తుప్పల్లో, గుహల్లోకి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండేవాడు. పాపం ఆ యశోదామాత వినాలమ్మా, ఆ యశోదామాత అలా తిరుగుతూ కృష్ణ 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 అని అరుస్తుంటే అమ్మా ఇక్కడ, అమ్మా ఇక్కడ, అమ్మా ఇక్కడ అనేటువంటి ఒక ప్రతిధ్వని ఆ గుహల్లోంచి వినిపిస్తూ ఉంటే ఆ తల్లి ఆక్రందనా నాదముతో విలపిస్తూ ఏడుస్తూ ఆ కృష్ణ భగవానుని కోసము, ఆ బాలకృష్ణుని కోసము తప్పించింది. కాబట్టి మహాసాధ్వీమణి, మహా తపస్వైనటువంటి ఆ మాతా స్వరూపిణి అయినటువంటి కృష్ణుని యొక్క తల్లి అయిన యశోదామాత దివ్య చరణారవిందములకు గట్టిగా మన హర్షధ్వానములతో ఒక్కమారు మన ప్రణామాలు తెలియజేసుకుందాం. పిలిచి అన్నాన్ని పెట్టి బుజ్జగించి ఎన్నో చేసిందామె. ఎంతమంది రాక్షసులు దండెత్తొచ్చారు తెలుసా అండి? ఒక్క ఇంటి మీదకి ఒక్క బిడ్డని. అయితే కొంతమంది రాక్షసులు వచ్చేటప్పుడట మారు వేషాల్లో వస్తే ఈ యశోద, తండ్రి పేరు ఏం పేరు? కృష్ణుని తండ్రి పేరు నందనుడు. వారిరువురు కూడా బయటకు వెళ్ళి అక్కడ ఎవరు బాలురు లేరు అని అబద్ధం ఆడే లోపు తలుపు తీసుకొని అమ్మ అనుకొని వచ్చేవాడట. దేనికి వచ్చేవాడు తెలుసా అండి? స్వామి బాగా చెప్పారు. ఎందుకు వచ్చాడు తెలుసా? తన బిడ్డని రక్షించుకోవాలి అని ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ తన తల్లిదండ్రుల్ని నేను రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో కృష్ణ పరమాత్ముడు బయటకు వచ్చాడనే అంశాన్ని మనం కనుక గుర్తెచ్చుకోవాలి. మనమేదో స్వామి కార్యాన్ని చేస్తున్నాము అని మనమందరం అనుకుంటున్నాము, కానీ స్వామే వారి యొక్క కార్యాన్ని మన ద్వారా చేయిస్తున్నారని అంశం మీ అందరి చప్పట్లతో స్వామి అనుకునేలా మనం చెప్పాలి గట్టిగా. కృష్ణ అవతారంలో వారు ఎంతమంది రాక్షసులను సంహరించారు తెలుసా అండి? మొత్తముగా భీకరమైన రాక్షసుల యొక్క సంఖ్య సుమారు 21 మందిని 21 మందిని చీల్చి చెండాడేశారు. అందులో బాల్యావస్థలోనే సుమారుగా 19 మంది రాక్షసులను చంపారు. 19 మంది రాక్షసులను. అయితే ఆ ఆవులతో, గోవులతో గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందువలన అంటే, గోధూళి అంటే ఏంటండి? ఆవు యొక్క నడిచేటప్పుడు అంటే అప్పుడు అన్నీ మట్టి రోడ్లు కదా, అప్పుడంతా మట్టి రోడ్లు, ఆ మట్టి వాసన, ఆ అడవులు, వాటిలో ఉండే పరిమళము, ఆ పచ్చని వాసన, పరిమళములు, కుసుమములు, ఆ తేనె మకరందములు, తుమ్మిదల జుంకా నాదము, అద్భుతమైనటువంటి సెలయేళ్ళు, ఆ పద్మములు, కొలనులు, కలువలు, ఆ మేఘములు, వర్షములు, జలపాతములు, అద్వితీయ ప్రకృతి సౌందర్యము మధ్యన కృష్ణ పరమాత్మని యొక్క వేణుగానము లోలుడై వాయిస్తూ ఉంటే ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ ఆ వేణుగానాన్ని వింటూ ఆవులు సైతం కూడా సేద తీరుతూ కృష్ణుడి యొక్క చరణాలను ముద్దుగా నాకివట. అంతటి అపరమైనటువంటి శ్యామల కోమల స్వరూపుడు. శ్యామల కోమల కృష్ణ మురారి, శ్యామల కోమల కృష్ణ మురారి. అటువంటి శ్యామలాంగుడు ఎంత అద్భుతం తెలుసా? ఒక్కొక్క రోజైతే యశోద వెళ్ళడానికి వెళ్ళలేదు కృష్ణ, ఇవాళ నువ్వు ఇంట్లో ఉండాల్సిందే అని లోపల ఉంచేసిదట. ఆ రోజు ఆ గోపబాలురందరూ కూడా వెళ్ళేవారు అడవికి ఆవులను తోలుకొని. ఆవులన్నీ కూడా నిస్తేజముగా ఉండేవి. ఎవ్వరికి ఉత్సాహం ఉండేది కాదు, ఎవ్వరు తిండి తినేవారు కాదు, ఎవ్వరు కనీసం మంచినీళ్ళు ముట్టుకునేటువంటి వారు కాదు. ఎంతసేపు కూడా గోపికలు అనే అంశాన్ని మనం ఎక్కువ వర్ణిస్తున్నామే తప్ప ఆ అడవులలో, రేపల్లెలో గోపబాలురు కూడా గోపికలతో తత్సమానమైనటువంటి భక్తి
ప్రపత్తులతో కూడా విశ్వాసము కృష్ణుడి యందు బాల్యావస్థలోనే కలిగి ఉండడం వల్ల మాత్రమే ఇప్పటికొచ్చి కూడా మనము ఆ గోపబాలులను గోపరిపాల అనేటువంటి నామముతో కీర్తిస్తున్నాము అనే అంశాన్ని ఒక్కమారు స్వామి దగ్గర మనందరూ కూడా గట్టిగా విన్నవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అద్భుతం అండి. అయితే మీ అందరికీ అనుకోవచ్చు, ఏమిటండి కృష్ణుడికి అంత పాలంటే పిచ్చి, లీటర్ల వెన్న పాలు మేగడలు ఎట్లా తినేస్తున్నాడే. అసలట అప్పట్లో చాలా విపరీతమైనటువంటి ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ప్రొడక్ట్స్, అంటే పాల యొక్క క్షీర ఉత్పత్తి చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే వారు కొన్ని వందల వేల లీటర్లు ఎప్పటికప్పుడు నీటి పాలు చేసేవారు, మిగిలిపోయిన పాలన్నీ కూడా ఏం చేయలేక. కాబట్టి కృష్ణ పరమాత్ముడు ఇది చూశాడు, అరే ఎంత తన దూడలకు కూడా ఇవ్వక త్యాగము చేసి ఉన్నటువంటి యొక్క క్షీరాన్ని ఇట్లా వృధా చేయడమా అని తాను విశ్వచక్రవర్తిగా విశ్వగ్రహీతగా దాన్ని స్వీకరించాడు. కాబట్టి ఆనాటి నుంచి కూడా ఆ వృధా, అన్న వృధా అనేది జరగకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాట ఆ రోజు కృష్ణుడి నోట అక్కడ మొదలైందని అంశాన్ని గట్టిగా మనందరం ఇక్కడ తెలుసుకుంటున్నాము స్వామి అని ఒక్క మాట అనుకోవాలి. ఇక ఆ అడవికి వెళ్ళేటప్పుడండి అనేక మంది రాక్షసులు అడవిలో ఉండేటువంటి వారు ఒకసారట ఒక కొంగాకారంలో, పెద్ద కొంగాకారంలో ఒకడు వచ్చాడు. బకాసురుడు, మీకు తెలుసు కదా. వాడు అంటే కొంగే అని తెరిస్తే ఆవులన్నీ మింగేసేవాట. ఎంతో జడిసిపోయారు అందరూ. కృష్ణ పరమాత్ముడు ఆ బకాసురుడికి నోట్లోకి వెళ్ళి దవడలను చీల్చి ఆ మొత్తం గోవులందరికీ కూడా సంరక్షణ చేసి వాళ్ళకి విమోచన చేసి బయట తెచ్చాడు. చిన్న వయస్సు అండి, బాలుడు. కేవలం రేపల్లెలో కృష్ణ పరమాత్మది ఎన్నేళ్ళు తెలుసా అండి? మొత్తంగా 11 ఏళ్ళు. ఎన్నేళ్ళు ఉన్నాడండి? 11 years అంతే. దట్స్ ఇట్, అంతకుమించి లేడు. మరి కృష్ణ పరమాత్మ ఆ క్షణములో, అంతేకాదు ఎప్పుడైతే బకాసురుడు రాక్షసు చనిపోయాడో వాడు సోదరుడు ఉన్నాడు, పెద్ద పాము ఆకారంలో వచ్చి ఆ దారికి వెనక్కి వెళ్తూ ఉంటే అది గుహో ఏమో తెలీదు, అన్నంత పెద్దగా నోరు చాపుంటే గుహ అనుకుని వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు లోపలికి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మింగిసాడు. మళ్ళా దవడలు చీల్చి దాన్ని చంపి దాన్ని దునిమి అందరినీ బయట తెచ్చాడు. ఇలాగా కృష్ణుడితో ఉండేటువంటి ఆ గొప్ప బాలురందరికీ ఈ రాక్షసులతో చేసేటువంటి యొక్క ఈ సంహరణ అనేది కూడా ఒక క్రీడా మాదిరిగా ఉండేది. అయితే ఇక్కడ మనందరం గమనించాల్సింది, ఎప్పుడో ద్వాపరంలో బకాసురుని చంపాడు, నరకాసురుని చంపాడు, పోతన్ని చంపాడు, శకటాసురుని చంపాడు, ఇన్ని చెప్తున్నామే. మనం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మనలో కూడా రాక్షసత్వాన్ని వారు చంపుతూనే ఉన్నారు, చంపాలని అనుకుంటూ ఉన్నారు. ఆ సంస్కరణ మనలో జరుగుతున్నదా లేదా అని మనం చూసుకోవాలి కాస్త. మీ అందరికీ ఒక పాట ఉన్నది తెలుసు కదా, రామా అన్నరాధా మరొక్కసారి రామా అన్నరాధా, రామా అంటే రోగము తొలగును కృష్ణ అన్నరాధా, మరొక్కసారి కృష్ణ అన్నరాధా, కృష్ణ అంటే కష్టము తొలగును, రాక్షస గుణాలను మన నుంచి పోగొట్టడానికి కృష్ణ పరమాత్మ, సాయి పరమాత్మ, భగవాన్ సాయి బాబా వారు ఎంతో 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 కృషి చేస్తూనే ఉన్నారు. స్వామి కృషి చేస్తూనే ఉన్నారు. అలనాడు ఆ యశోదామాత గుహల్లోని కొండల్లోని కృష్ణ 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 అని తిరుగుతూ ఉంటే కృష్ణుడు కనిపించినట్లుగా సత్యసాయి పరంధాముడు కూడా తన్ని కన్నటువంటి తల్లి ఈశ్వరంబ, పెంచిన తల్లి సుబ్బమ్మ. చెప్పండి, కరణం సుబ్బమ్మ. గట్టి చెప్పండి, ఏం పేరండి? అలాంటి పేర్లు పలికితే మన పాపాలు పంచలైపోతాయి. నిజం. కరణం సుబ్బమ్మ గారు పాపం అలా కొండలు తిరుగుతూ సత్యం 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 ఇదే పిలుపు. ఎక్కడో గుహల్లో, ఎక్కడో మర్రి తొర్రల్లో, ఎక్కడో వెతికి తెచ్చి ఆ స్వామికి అన్నాన్ని పెట్టి అన్నాన్ని నోటికి తినిపించి ఆమె ఎంత సేవ చేసిందో. ఆ కరణం సుబ్బమ్మ గారి యొక్క మనమడు ఈ రోజుకొచ్చి కూడా పుట్టపర్తిలో వారు నాకు చాలా
చక్కటి మిత్రులు, వారింట్లో కొద్ది రోజులు ఉండడం కూడా జరిగింది. కాబట్టి ఎన్ని అనుభూతుల్లో స్వామి దగ్గరికి వచ్చే వేలాది మంది భక్తులకి ఆమె చేత్తో వంట వండి పెట్టేది. తన జీవితాన్ని, తన సర్వాన్ని, తన సర్వస్వాన్ని కూడా సుబ్బమ్మ గారు చక్కగా ధారపోసారు స్వామికి. ఆ అద్భుతమైనటువంటి మాతృమూర్తికి కోటి కొత్త కింద ఒక్కసారి గట్టిగా మనందరం కూడా చెప్పాలి. అందరం గొప్ప విషయం తెలుసా అండి, ఎంతటి దౌర్భాగ్యవంత రాక్షసుడైనా స్వామి శరణు, స్వామి కృష్ణ శరణంటే వెంటనే ఆపన్న హరణం చేసి ఆపదను తొలగించి శరణన్న వాడిని రక్షించేటువంటి వాడు. అంతే కదా, కాళీయ మర్దనం చేసిన తర్వాత తాడిల్లో లేని కాళిందుని యొక్క బంధుమిత్ర గణవర్గం అంతా కూడా ఓ పరమాత్మ నీ శరణ జుచ్చుతున్నాము అంటే అభయం ఇచ్చాడు, పొమ్మన్నాడు. స్వామి జీవితంలో ఒక సంఘటన తెలుసుకోవాలి. మీ అందరూ తెలుసు కదా, స్వామి పుట్టపర్తిలో ఉంటున్నప్పుడు చిన్న బాలుడిగా సత్య అని పిలిచేటప్పుడు ఆ సత్యం అని పిలిచే బాలుడి చుట్టూ ఒక చిన్న గ్యాంగ్ ఉండేది. వారు కూడా స్వామి చుట్టూ తిరుగుతూ ఉండేవారు, స్వామితో పాటు అందరిలోకి వెళ్తూ ఉండేవారు. స్వామిని అనేక మంది టిఫిన్కి పిలుస్తుండేవారు, స్వామిని అనేక మంది భోజనాలు పిలుస్తుండేవారు. వాళ్ళు స్వామితో పాటు ఈ మిత్రులందరూ వెళ్తూ ఉండేవారు, వాళ్ళ ఇంట్లో భుజిస్తూ ఉండేవారు. అదే మాదిరిగా ఒకరోజు ఒక ఆమె తన ఇంటికి సత్యాన్ని పిలిచింది. కొంతమంది బాలురందరితో కలిపి స్వామి ఆ ఇంటికి వెళ్ళారు. మీ అందరు తెలిసిందే, కానీ వెరీ ఇంపార్టెంట్ ఇది, అందుకు మరోసారి చెప్తున్నాను. వెళ్తే స్వామికి ఆమె ఏం చేసింది అసలు, గారెలు చేసే ఆ మినప్పిండిలో విషాన్ని కలిపి గారెలు చేసి సత్యం నీకోసమే చేశాను అంటే, నీకోసమే స్పెషల్ టిఫిన్ అరేంజ్ చేశాను అని చెప్పిందట. అప్పుడు స్వామితో పాటు ఉన్న ఇతర బాలురు కూడా ఉన్నారు. మాకు ఉంటే స్వామి చెప్పారట, రే ఈరోజు ఈమె ఇచ్చేటువంటి యొక్క ఈ గారెలు చాలా స్పెషల్, నా ఒక్కడికి మాత్రమే, మీరు తినకూడదు, మీరెవరు అడగద్దు అని చెప్పారు స్వామి. అన్నీ స్వామే భుజించారు. అమ్మా వెళ్ళొస్తానమ్మా అని ఆమెకి చెప్పి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ముఖమంతా నీలముగా మారిపోయింది, పాలిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది. మనిషి శ్వాసని కోల్పోతూ ఉన్నాడు, మనిషి ఒంటి మీద స్పృహను కోల్పోతూ ఉన్నాడు. ఇట్టి క్రమంలో నోటి నుంచి నురగలు కక్కుతూ ఉన్నాడు. కక్కుతూ ఉన్నటువంటి సత్యాన్ని చూసి ఈశ్వరమ్మ గారు నాన్న సత్యం అని అరుస్తూ కేకలు పెడితే మొత్తం ఊరంతా అక్కడ చేరుకున్నారు. అప్పుడు స్వామి ఏం చెప్పారు తెలుసా, ఈశ్వరమ్మ గారికి, గృహమమ్మాయి చేతిని తిప్పు అన్నారట. చేతిని తిప్పు అన్నారట. ఆమె స్వామిలా చేతిని తిప్పితే ఆమె చేతులకు విభూతి వచ్చింది. ఎవరి చేతులకి? ఈశ్వరమ్మ గారి చేతులకు విభూతి వచ్చింది. వెంటనే నీటిలో కలిపి ఇవ్వు అన్నారట. నీటిలో కలిపి ఇచ్చిన తర్వాత వెంటనే పెద్ద వాంతి చేస్తే ఆ లోపల నుంచి నీలంగా మొత్తం వాంతి అయ్యింది, విషమంతా. అయిన తర్వాత స్వామి సేద తీరారు, మంచినీటిని స్వీకరించారు, అక్కడ కూర్చున్నారు. మొత్తము కర్రలతో ఊర్లో ఉన్న జనమంతా సత్యాన్నే చంపాలనుకుంటావా అని ఆమె ఇంటి మీదకి దండెత్తి వెళ్తే పరమాత్ముడు వెళ్ళి, వద్దు, ఆమెని వదిలేయండి, ఆమె చాలా మంచిది, చాలా దయాళువు, చాలా మంచిది, ఆమెను ఏమీ అనవద్దు, ఆమె మీద దెబ్బ పడితే నన్ను మీరు సంహరించినట్లు లెక్క అని ఒక ఒట్టు వేశారట. అప్పుడు వారందరూ తగ్గి, ఏం సత్యం, నిన్నే చంపేయాలనుకున్న వాళ్ళని నువ్వు రక్షిస్తావా, నిన్నే చంపేయాలనుకున్న వాడిని నువ్వు కాపాడతావా అంటే స్వామి ఏమీ అనద్దు అన్నట. ఆ తర్వాత స్వామి చూపే ఆదరణ, స్వామి చూపేటువంటి ప్రేమ, స్వామి చూపేటువంటి అద్భుతము, స్వామి చూపేటువంటి ఆదర్శము ఆమె తట్టుకోలేకపోయింది. ఆ ప్రేమని ఎవరైతే విషంగారులు పెట్టిందో ఆమె తట్టుకోలేక మళ్ళా కొద్ది సంవత్సరాల తర్వాత రియలైజ్ అయింది, జ్ఞానోదయం కలిగింది. స్వామి ఇప్పుడు మా ఇంటికి టిఫిన్కి రండి స్వామి అని చెప్పిందట ఒకరోజు. అయితే స్వామి అన్నారట, బంగారు టిఫిన్కి పిలిచావు కదా తప్పకుండా వస్తా, కానీ ఇప్పుడు స్పెషల్ టిఫిన్ కట్టేం చేయకు బంగారం అని చెప్పారట. చూసారా అండి. ఆ తర్వాత కొత్త మందిరం అదే ప్రశాంతలం కట్టిన తర్వాత ఈమెకి ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతోంది. ఈమంటే ఎవ్వరికి ఊర్లో పడదు. ఆనాటి నుంచి ఎవ్వరు ఊర్లో వాళ్ళు ఏ సహాయం ఇవి చేసేవారు కాదు. ఈమె ఇంట్లో ఫంక్షన్ అయితే ఎవ్వరు కనీసం గిన్నెలు కూడా ఇవ్వలేదు వండుకోవడానికి. అప్పుడు స్వామికి విషయం తెలిస్తే స్వామి స్వయంగా
ఎడ్ల బండి చేయించి నిలయంలో ఉండే గిన్నెలు, పెద్ద పెద్ద పాత్రలు అన్నీ పెట్టించి ఆమె ఇంటికి పంపించి ఫంక్షన్ని చక్కగా చేసుకోమని ఆమెకు చెప్పు అని విభూతిని కూడా ఇచ్చి పంపించారు. ఎంతకన్నా ప్రేమించగలిగే పరమాత్ముడు ఈ భూమి మీద ఉంటాడా? గట్టిగా ఇంతకన్నా ప్రేమించే పరమాత్ముడు భూమిలో ఉంటాడా, భూమి మీద ఉంటాడా? ఆలోచన చేయండి ఒకసారి. ఎంత అదృష్టవంతులమో మనం ఆలోచన చేయండి. ఇటువంటి ధామము, ఇటువంటి క్షేత్రము, ఇటువంటి దైవము మన జీవంతో ఉన్నప్పుడు మనం చూడగలగడం మన జన్మ 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 జన్మల సుకృతం అనే అంశాన్ని మర్చిపోవద్దు డియర్ డివోటీస్. అయితే మీకు నేను చెప్పాను కదా, కృష్ణుడు రేపల్లిలో ఉండేటప్పుడు ఒక నడుము తాడు కట్టేస్తే రోలు నీడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. 2 చెట్లు పడిపోయి యమల అర్జున, యమల అర్జున. ఆ చెట్ల పేరు ఏంటండి? గట్టిగా, యమలార్జున. ఏంటండి ఈ యమలార్జున? ఎవరు తెలుసా అండి? వాళ్ళ పేర్లు తెలుసా అండి? వాళ్ళ పేర్లు మణిగ్రీవుడు, మణిగ్రీవుడు, కుబర, కుబర 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 కూబర, మణిగ్రీవుడు, కూబర, కూబరుడు, మణిగ్రీవుడు. వీళ్ళిద్దరు గంధర్వులు నారదుడిని చేసేటువంటి యొక్క నారాయణ మంత్ర జపాన్ని అవహేళన చేశారు. దానికి నారదుడు ఇచ్చిన శాపం అది. కాబట్టి అలా ఎలాగైతే చెట్లలోంచి పెకలించి ఆ గంధర్వులకు విముక్తి కలిగించారో అలాంటిది స్వామి చరిత్రలో ఉంటుంది, చెప్తాను. మీరు విన్నారు, ఇప్పుడు వినలేదో. అది పాత మందిరం రోజులు. మన కుమారమ్మ గారిని ఉండేవారు, మీకు తెలుసో తెలీదో, ఎప్పుడైనా చదవండి. కుమారమ్మ గారు సోదరుడు కృష్ణకుమార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆ రోజుల్లో చిత్రావతి నదికి సాయం సంధ్యా సమయంలో వెళ్ళడం అంటే చాలా భయం. స్వామి ఒక రాజు అన్నారట కృష్ణకుమార్ని, కృష్ణకుమార్ పద చిత్రావతికి పోదాం అన్నారట. అంటే అతనితో పాటు కొంతమంది భక్తులు కూడా వెళ్ళారు. వెళ్తూ ఉంటే చిత్రావతి నది ఒడ్డున ఒక తాడు లాంటిది, పాము అనుకున్నారు వీళ్ళందరూ. ఆ చెమ్మ అంటే అంటే అప్పుడే ఇంకా సంధ్య పొద్దు వాలుతున్నటువంటి యొక్క చీకటి. ఆ తాడు తీయమని చెప్పాడు స్వామి. ఆ కృష్ణకుమార్ తాడు తీస్తే ఒక చెట్టు కొమ్మ కట్టమన్నారట. కట్టారట. నేను ఊయలూగుతాను బంగారు అన్నారట. ఆ తాడులో కూర్చున్నారట స్వామి. ఊయలూగుతూ ఉన్నారట. అది ఎటువంటి కొమ్మ? లేత కొమ్మ. ఊపు కృష్ణకుమార్ అన్నారట. ఊపుతున్నారు. గట్టిగా ఊపు కృష్ణకుమార్ అన్నారట. అసలు ఒకసారి ఊపితే బ్రహ్మాండమంతా ఊగిపోతున్నట్టుగా అలాగ ఊగిపోతుంటే ఆ చెట్టు పెకిలించుకుపోయింది, ఆ కొమ్మ తెగిపోయింది. స్వామి అంతర్ధానం అయిపోయారు, కనిపించలేదు. మరి వీరందరూ పెళ్ళ రాలిపోతున్నటువంటి చెట్టును చూసి భయభ్రాంతులతో పరిగెట్టారు. ఇంతలో స్వామి మరలా ప్రత్యక్షమయ్యారు వారి దగ్గర. ఎందుకంత భయం అన్నారట స్వామి. స్వామి ఏంటది? మీరు కనిపించకుండా అలా గాల్లో ఊగుతూ అలా చెట్టు పెకిలించుకుపోతే మాకేమనిపిస్తుంది స్వామి అంటే, నాయనా అది ఒక రాక్షస జాతికి చెందినటువంటి యొక్క ఆత్మ దాన్ని ఆవహించి ఉన్నది. కొన్ని కోటాను కోట్ల సంవత్సరములుగా అలా ఇబ్బంది పడుతున్నది. దానికి విముక్తి కలిగించడానికే నేను ఊయల్లోగాను, దాన్ని పెకిలించి వేశాను అని స్వామి చెప్పారన్న మాటని మన కృష్ణ చరిత్రను, సాయి చరిత్రను పరిశీలించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనే అంశాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా కృష్ణుడు ఎంత అద్భుతంగా వాడు అంటే గొప్ప బాలుడు తెచ్చిన అదే చెద్దను తినేవాడు. చూడండి, తను తెచ్చుకున్న చెద్దన్నాన్ని అందరికీ పంచిస్తాడు తలో ముద్ద. మళ్ళా అందరి దగ్గర వెళ్ళడం, ఒక్కొక్క ముద్ద తినడం. అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? తన దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రేమని అందరికీ పంచడం, అందరి దగ్గర నుంచి ప్రేమని ఒకటిగా చేసి వసుదైక కుటుంబం కోసం పాటుపడ్డం. అలనాడు కృష్ణుడు, ఈనాడు సాయి కృష్ణుడు, వీళ్ళిద్దరి వల్ల చెల్లింది. ఆ భక్తులమైన మనందరూ కూడా ధన్యులము అనే అంశాన్ని స్వామి దగ్గర ఒక్క మారు అందరి యొక్క హర్షోద్ధానములతో మనం తెలియజేసుకుందాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కృష్ణ క్రీడలు, బాలక్రీడలు, బాలకృష్ణుని లీలా వినోదము అత్యున్నతము, అత్యంత ఆనందదాయకము, అమృతమనే అంశాన్ని మనం ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉండాలి. కనుక మనమందరం కూడా రేపటి అద్భుతమైనటువంటి ఆ ప్రవచన కార్యక్రమంలో రేపటి రోజున ఎల్లుండి 2 రోజులతో చక్కగా మనం దీన్ని ముగించుకుందాం. ఏది ఏమైనా స్వామి అందించినటువంటి, స్వామి రచించినటువంటి ఆ అద్భుతమైనటువంటి భాగవతం నిజముగా బంగారుమయం, క్షీరామృతమయం, క్షీర పెరుగుమయం, క్షీర నవనీతమయం, క్షీరఘృతమయం. ఆ విధముగా మనము కూడా 4 స్థాయిల్లో
మానవుడిగా, భక్తుడిగా, సేవకుడిగా. చూడండి, మానవుడు, సేవకుడు, భక్తుడు, సాధకుడు, పరమాత్మలో లీనమయ్యే మాధవుడు. ఈ 5 స్థాయిల్లో మన ప్రయాణం ముందు కొనసాగాలని, ఎక్కడ ఆగిపోకుండా నిరంతర ప్రాయముగా కూడా పరమాత్మ. చూడండి, పూతన విషయంలో కూడా మనం తెలుసుకోవాల్సిందేంటి, ఎటువంటి సంకల్పములు మనకు వచ్చినా భగవంతుడు నెరవేర్చేస్తాడు. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జయ బలో సత్య సాయి కృష్ణ పరమాత్మునికి జై సాయిరామ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.